ఈ జనరేషన్కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాసే. దర్శక నిర్మాతలకు వందల కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు అన్న ధైర్యాన్నిచ్చిన హీరో కూడా డార్లింగే. ఇండియన్ సినిమా మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపించిన ప్రభాస్ గ్లోబల్ రేంజ్లో ప్రూవ్ చేసుకోవడంలో మాత్రం తడబడుతున్నారు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్ రేంజ్ అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. అనౌన్స్మెంట్ వీడియోతోనే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో రివీల్ చేసింది యూనిట్. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మహేష్, బన్నీ. గ్లోబల్ రేంజ్లో ప్రూవ్ చేసుకోవడంలో ప్రభాస్ను ఇబ్బంది పెడుతున్నది తన పాన్ ఇండియా ఇమేజే అంటున్నారు విశ్లేషకులు. ఈ జనరేషన్లో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ అందుకున్న తొలి హీరో ప్రభాసే కావడంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. డార్లింగ్ కూడా మాక్సిమం ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లైన్లో పెట్టేశారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు ప్రభాస్. కల్కి 2898 AD లాంటి సినిమాలు కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్లో కనిపిస్తున్న కంటెంట్ పూర్తిగా ఇండియన్ నేటివిటీకి సంబంధించింది కావడంతో గ్లోబల్ రేంజ్లో ప్రొజెక్ట్ కావడం లేదు. అందుకే డార్లింగ్ నుంచి కూడా ఆ రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్.